హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అక్షయ తృతీయ విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30వ తారీఖున వస్తుంది. అక్షయ తృతీయ అంటే తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏవైనా కొత్త వస్తువులు కొన్నా, ఏదైనా కొత్త పనులు తలపడితే ఖచ్చితంగా దిగ్విజయంగా, అక్షయంగా ఉంటుంది అని ఒక నమ్మకం. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని ఈరోజు ఎక్కువ బంగారం అనేది కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజు పరశురాముల వారు జన్మించారు. పరశురాముల జయంతి ఆ రోజు. అదేవిధంగా ఆది శంకరాచార్యుల వారు పుట్టినటువంటి రోజు అక్షయ తృతీయ. మహా అద్భుతమైన రోజు. అక్షయ తృతీయ రోజు పుణ్య కార్యక్రమాలు చేయాలి. అంటే ఏమేమిటి? భూదానం, గోదానం, అన్నదానం, గోసేవ, అన్నదానాల కార్యక్రమాలు చేయాలి. అలా చేస్తే చాలా మంచిది. మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకునికి చెప్పి మహాభారతాన్ని మొదలుపెట్టిన రోజు ఈ అక్షయ తృతీయ రోజే. అంతేకాకుండా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి, శ్రీకృష్ణునికి బహుకరించిన అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అందుకే ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఇంట్లో రెడీ చేసుకొని పూజలో పెట్టుకుంటారు. మహాభారతంలో ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ జరిగిన రోజు. ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని ప్రార్థించగా ద్రౌపదికి లెక్కలేనన్ని చీరలు ప్రసాదించి తన గౌరవాన్ని, తన మానాన్ని కాపాడిన రోజు ఈ అక్షయ తృతీయ రోజే. ఈరోజు ప్రత్యేకంగా మనం శ్రీ మహాలక్ష్మీదేవిని, అలాగే కుబేరుణ్ణి, అలాగే అక్షయుడు అయినటువంటి మహావిష్ణువుని తప్పకుండా ఆరాధించాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.